అలస్కా ఈ ప్రాంతంపై ఇప్పుడు భారత్ ఉత్కంఠగా చూస్తోంది. ఈ ప్రాంతంలోనే ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం కానున్నారు. వారు సమావేశమయ్యే సమయానికి భారత్లో అర్ధరాత్రి దాటే ఉంటుంది. కానీ ఆ సమావేశం తరువాత ఇరువురు నాయకులు చేసే ప్రకటనే ఇప్పుడు భారత్ను టెన్షన్ పెడుతుంది. ఫలితాలు పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా అంటూ బేరీజు వేసుకుంటుంది. నిజానికి అలస్కా సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించేది. కానీ ఉక్రెయిన్ కంటే ఎక్కువగా భారత్ టెన్షన్ పడుతుంది. అసలు అలస్కా సమావేశంపై భారత్కు టెన్షన్ ఎందుకు? ఉక్రెయిన్ విషయంలో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అమెరికాతో సంబంధాలు చెడిన తర్వాత న్యూయార్క్ పర్యటనకు మోడీ వెళ్తారా? లెట్స్ వాచ్. భారత్కు అలస్కా టెన్షన్ పుట్టిస్తోందా? ట్రంప్ పుతిన్ భేటీపైనే భారత్ కన్నేసిందా? ఉక్రెయిన్పై మోడీ యాక్షన్ ప్లాన్ ఏంటి? అలస్కా భారత్ కంటే 13 గంటలు వెనుకబడి ఉంటుంది. అలస్కాలో మధ్యాహ్నమైతే ఢిల్లీలో అర్ధరాత్రి దాటిపోయి ఉంటుంది. అయితే ఆగస్టు 15 మాత్రం భారత దౌత్యవేత్తలు, ప్రభుత్వ పెద్దలు తొందరపడి పడుకోరేమో. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. అలస్కా పరిణామాలు ఇప్పుడు భారత సుంకాల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నాయి. అందుకే అక్కడి పరిణామాలు భారతీయులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పైగా అలస్కా మీటింగ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ గా జోక్యం చేసుకున్నారు. తాజాగా రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోడీ సంప్రదింపులు జరిపారు. 4 రోజుల క్రితం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మోడీ ఫోన్లో మాట్లాడారు. తాజాగా అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ప్రధాని సంభాషించారు. ప్రధాని ఫోన్ కాల్ పై ఉక్రెయిన్ లీడర్ స్పందించాడు. 2 దేశాల మధ్య నెలకొన్న సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ దృఢమైన, స్థిరమైన వైఖరిని ప్రకటించినట్టు జెలెన్స్కీ చెప్పాడు. శాంతి పునరుద్ధరణకు చేపట్టే ప్రయత్నాలకు మద్దతును ప్రధాని పునరుద్ఘాటించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మోడీ సైతం తెలిపారు. ఇది చాలా ప్రామాణికమైన ఘటనగా చెప్పొచ్చు. నిజానికి ఉక్రెయిన్లో శాంతిని భారత్ ఎల్లప్పుడూ కాంక్షించింది. యుద్ధాన్ని ఆపాలంటే చర్చలే సరైనవని మొదటించి భారత్ చెబుతోంది. ఉక్రెయిన్ ప్రకటన మరింత విస్తృతంగా ఉంది. ఇటీవలి దాడుల గురించి, మరి ముఖ్యంగా వైమానిక బాంబు దాడులపై ప్రధాని మోడీకి జెలెన్స్కీ ఎలా వివరించారో ఉక్రెయిన్ పర్యటనను బట్టి తెలుస్తోంది. అంతేకాదు చమురు దిగుమతుల్ని కూడా కీవ్ ప్రస్తావించింది. రష్యా చమురు ఎగుమతులను పరిమితం చేయాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు నొక్కి చెప్పాడు. దీంతో రష్యా యుద్ధానికి ఆర్థిక సహాయం చేసే సామర్థ్యాన్ని తగ్గించవచ్చని జెలెన్స్కీ డిమాండ్ చేశాడు. రష్యాపై స్పష్టమైన పరపతి ఉన్న ప్రతి నాయకుడు మాస్కోకు సంకేతాలు పంపడం అవసరమని చెప్పాడు. అయితే జెలెన్స్కీ వ్యాఖ్యలను సింపుల్ గా చెప్పుకుందాం. రష్యన్ చమురు కొనుగోళ్లు ఆపాలని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. భారత్ వంటి దేశాలు పుతిన్ నుంచి చమురును కొని యుద్ధానికి ఆర్థిక సాయం చేస్తున్నాయని పరోక్షంగా జెలెన్స్కీ చెబుతున్నాడు. ఒకవైపు భారత్ను ప్రశంసిస్తూ మరోవైపు జెలెన్స్కీ ఆరోపణలు గుప్పించడం సరైన దౌత్యంగా అనిపించుకోదు. ఏది ఏమైనా భారత్ ప్రాధాన్యాన్ని మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు గుర్తించాడు. ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఫేమస్ వ్యాఖ్యలనే జెలెన్స్కీ ప్రస్తావించాడు. రష్యా విషయంలో ప్రభావాన్ని చూపేందుకు అవకాశమున్న అంశాలపై ప్రధాని మోడీతో తాను చర్చించినట్టు జెలెన్స్కీ చెప్పాడు. ఇది యుద్ధాల యుగం కాదన్న మోడీ వ్యాఖ్యల్ని తాను గుర్తు చేసుకుంటున్నానని వివరించాడు. మోడీ వ్యాఖ్యల్ని నిజం చేసే దిశగా అసలైన అడుగులు పడాలని జెలెన్స్కీ ఆకాంక్షించాడు. ఇప్పుడు శాంతి అవసరమని జెలెన్స్కీ తేల్చేశాడు. నిజానికి ఉక్రెయిన్ ప్రకటనలో 2 ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అలస్కా చర్చలకు జెలెన్స్కీ ఓ సూచన కూడా చేశాడు. నాయకులు ఒక సాధారణ స్థానాన్ని పంచుకుంటారని జెలెన్స్కీ చెప్పారు. అయితే ఉక్రెయిన్ కి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినప్పుడు తమను తప్పకుండా ఇన్వాల్వ్ చేయాల్సిందేనని జెలెన్స్కీ డిమాండ్ చేశాడు. ఇది కొంచెం విరుద్ధంగా ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అలస్కా చర్చలో ఉక్రెయిన్కు సీటును కేటాయించలేదు. అంటే జెలెన్స్కీకి ఆ చర్చలో అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ సమావేశానికి భారత్ తన ఆమోదం తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు ఢిల్లీ హామీ ఇచ్చింది. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే మోడీ జెలెన్స్కీ సమావేశం. వచ్చే సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా న్యూయార్క్లో ఇరువురు నాయకులు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ప్లాన్ చేస్తున్నట్టు కీవ్ వెల్లడించింది. ఈ మీటింగ్ అవసరమా అంటే తెలియదు. కానీ దీనిపై భారత్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు ప్రధాని మోడీ అమెరికా పర్యటన గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ప్రధాని మోడీ జపాన్, చైనాల్లో పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పైగా భారత్లో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
మోడీ ఎన్నికల షెడ్యూల్ బిజీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆయన న్యూయార్క్కు వెళతారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. అంతేకాకుండా ట్రంప్ కోణం కూడా ఒకటి ఉంది. ట్రంప్ అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా యుఎన్ జనరల్ అసెంబ్లీ జరుగుతోంది. అసెంబ్లీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. బహుశా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ వాదించే ఛాన్స్ కూడా ఉంది. అయితే అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధాని మోడీ న్యూయార్క్ను సందర్శిస్తారా? ప్రధాని మోడీ యుఎన్ జనరల్ అసెంబ్లీలో చివరిగా 2021లో పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత నుంచి యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరవుతున్నారు. గత ఏడాది ప్రధాని మోడీ న్యూయార్క్ను సందర్శించారు. కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీలో కాకుండా సాధారణ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అయితే ఈసారి ప్రసంగికుల జాబితాలో ప్రధాని మోడీని సైతం యుఎన్ వెబ్సైట్ చేర్చింది. కానీ ఢిల్లీ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మోడీ హాజరవుతారా లేదా అన్న నిర్ణయం తీసుకోవడం ఈసారి అంత తేలికైన విషయమేం కాదు. ఎందుకంటే ఓవైపు యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో కీలకమైన చర్చ జరగనుంది. పాశ్చాత్య దేశాలన్నీ పాలస్తీనాను గుర్తించేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకోసం చాలా మంది నాయకులు న్యూయార్క్కు చేరుకుంటారు. అంతేకాకుండా అక్కడ ట్రంప్ కూడా ఉంటారు. వ్యక్తిగతంగా ట్రంప్తో మోడీకి మంచి ఈక్వేషన్సే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు తమతో సఖ్యతను ఏర్పాటు చేసుకునేందుకు భారత్ మరో అవకాశం ఇస్తుందా? దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలో ట్రంప్ మోడీ దూరంగానే ఉంటారా అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఢిల్లీ కూడా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమావేశానికి వెళ్లాలా వద్దా అన్నది అలాస్కాలో తేలనున్నది. అక్కడ జరిగే సమావేశంపైనే భారత్కు సంబంధించిన చాలా లెక్కలు తేలనున్నాయి. ఈ సమావేశంలో పురోగతి లభిస్తే ట్రంప్ ద్వితీయ సుంకాలను ఎత్తేయొచ్చు. ప్రస్తుతానికైతే ట్రంప్ సెకండరీ సుంకాలను ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. రష్యా భారత పరిస్థితి బాగోలేదన్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చెప్పుకోదగ్గట్టేమీ లేవన్నాడు. ఎందుకంటే ఆ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడిందన్నాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతి పెద్ద రెండో దిగుమతిదారుపై 50% సుంకాలను విధించడంతోనే దెబ్బ పడిందన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే రష్యా నుంచి చమురును భారత్ కొంటే 50% సెకండరీ సుంకాలను విధిస్తానని ట్రంప్ చెప్పాడు. అయితే అలాస్కాలో చర్చలు విజయవంతమైతే సుంకాలు ఎత్తేయబడతాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయి. ఇది భారత్ అమెరికా మధ్య ఇబ్బందులు తొలగిస్తుంది. ఒకవేళ అలాస్కా చర్చలు విఫలమైతే మాత్రం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారొచ్చు. అందుకే ప్రధాని న్యూయార్క్ పర్యటనపై ఎటూ భారత్ తేల్చుకోలేకపోతోంది. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి భారత్ ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే.